మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ కాలబెట్టేసి మన చరిత్ర ఉండొద్దు అని చెప్పి గ్రంథాలని వేదాలని అన్నిటినీ కూడా బూడిద పాలు చేశారు ఇట్లాంటి వ్యక్తులే. ఈరోజు కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తన నేతృత్వంలో మళ్ళా భారతదేశం లేని అంటే లేని వెలుగుని కోల్పోయిన వెలుగుని తీసుకొస్తుంది, మళ్ళా విశ్వగురువుగా నించుంటుంది. అంటే వీళ్ళు దారి చూపిస్తే వీళ్ళ వెనకాల మేము నడవాలా అన్న ఒక అక్కసుతోటి మళ్ళా చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈజ్ ద విశ్వగురువు. ఆ రోజు ఎప్పుడైతే మన జ్ఞానాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారో ఈరోజు మన భారతదేశానికి ఒక శక్తి నరేంద్ర మోదీ గారు. అట్లాంటి నరేంద్ర మోదీ గారిని దెబ్బతీస్తే దేశమే కోల్పోతుంది, దేశమే పోతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈరోజు అంటే నరేంద్ర మోదీ గారు ఈ పైన అక్కసు, నరేంద్ర మోదీ గారి పైన కోపం పగ పెంచుకొని భారతీయులని ధ్వంసం చెయ్యాలి, భారతీయులని నష్టపరచాలి, భారతదేశం ఎదగొద్దు అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు.